హాయ్ మామ! 'సంతాన ప్రాప్తిరస్తు.' చాందిని చౌదరి గారు హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. 'స్పార్క్' మూవీ హీరో విక్రాంత్ గారు హీరోగా యాక్ట్ చేశారు మామ. సంజీవ్ రెడ్డి గారు డైరెక్ట్ చేశారు. ఈ రోజే ప్రీమియర్స్ పడ్డాయి. నేను వెళ్ళిన షోకి హీరో, హీరోయిన్ గూడా వచ్చారు. చూసేసాను మామ. చూసాక నచ్చిందా? నచ్చలేదా? అంటే నచ్చలేదనే చెప్తాను మామ. నచ్చలేదా అంటే అస్సలు నచ్చలేదు. చాలా కష్టంగా కూర్చున్నాం ఆ సినిమా చూస్తున్నంత సేపు. ఎప్పుడైపోతుందిరా అని అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో. చిన్న పాయింట్ చిన్నది. చిన్నది అన్నానంటే ఎంత చిన్నది అని చెప్పమంటే షార్ట్ ఫిల్మ్స్‌కి వాడే పాయింట్‌ని సినిమాగా తీయాలి అన్న దగ్గరే సినిమా సిట్యుయేషన్ అర్థమైపోయింది మామ నాకు. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే అయిపోయాను, దొరికిపోయాను అనిపించింది. ఒక్కటంటే ఒక్క సీన్ గూడా అరే! బావుందే ఈ సీను. పోనీలే ఇదొక్క సీనయినా వర్కౌట్ అయిందే అని చెప్పటానికి లేదు మామ. పోస్టర్స్ నుంచి ట్రైలర్ వరకు అన్నిట్లోని ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసి, సినిమాలో అది మాత్రం చూపించరు. అది తప్ప మిగతాయన్నీ చూపిత్తా ఉంటారు. సినిమా స్టార్ట్ అయిన 50 నిమిషాలకు గాని పాయింట్‌లోకి వెళ్ళరు. అప్పటి వరకు వచ్చిన లవ్ ట్రాక్ చాలా విసిగిస్తది మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే ట్రైలర్‌లో చూపిచ్చిందే. హీరో, హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు హీరోకి పిల్లలు పుట్టడంలో ప్రాబ్లమ్ ఉందని తెలుస్తుంది. తర్వాత హీరో ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే, పాయింట్ చాలా చిన్నదే అయినా కొత్తగా ఉంది. కెమెరా వర్క్ కొన్ని చోట్ల బావుంది. డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల బావున్నాయి మామ. హీరోయిన్ చాందిని చౌదరి గారు స్క్రీన్ మీద చాలా బావున్నారు. పెర్ఫార్మన్స్ కూడా చాలా జేశారు. బట్ ఆవిడకి ప్లస్ అయిన ఆవిడ వాయిస్‌నే వేరే వాళ్ళ డబ్బింగ్‌తో రీప్లేస్ చేయడం నాకు నచ్చలేదు మామ. టైటిల్స్ వచ్చేటప్పుడు ఒక సాంగ్ ఉంటది. అది సాడ్ సాంగ్ ఒకటుంటది. అది వినడానికి బావున్నది. చూడడానికి కూడా బావున్నాయి. అంతే మామ. మిగతావన్నీ మైనస్‌లే. స్పెసిఫిక్‌గా చెప్పమంటే పాయింట్ బావున్నా, దాన్ని బేస్ చేసుకొని రాసుకున్న స్టోరీ మాత్రం అస్సలు బాలేదు మామ. స్క్రీన్ ప్లే అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది మామ. నిద్రొచ్చేస్తది మనకి. ఏంట్రా? ఎందుకురా ఇంత సాగదీస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నార్రా? అనిపిస్తుంటది. ఒక టైంలో నాకు నిద్రైతే వచ్చేసింది. హీరో పెర్ఫార్మన్స్ కూడా చాలా పెద్ద మైనస్ మామ. ఏ ఒక్క ఎక్స్‌ప్రెషన్ కూడా పలకదు. ఆయనకి యాక్టింగ్ రాదని తెలిసిపోతుంటది. అయినా ఎందుకు చేయటం అని కూడా అనిపిస్తుంటది మామ. మిగతా ఆర్టిస్టులు కూడా ఫోర్స్‌డ్‌గా యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంటది మామ. ప్యాడింగ్ ఆర్టిస్టులందరిని పోస్టర్స్‌కి పెట్టుకున్నట్టు ఉంటది. ఏదో డబ్బులిచ్చారు, మేము జేసి ఎళ్ళిపోతాం. మా పనేదో మేము జేసి ఎళ్ళిపోతాం అన్నట్టు చేసి ఎళ్ళిపోతారు మామ. 'తరుణ్ భాస్కర్' గారి క్యారెక్టర్ గురించి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే పప్పులో కాలేసినట్టే. చాలా డిసప్పాయింట్ చేస్తది ఆయన క్యారెక్టర్ మనల్ని. సినిమాలో ఏది వర్కౌట్ అవ్వలేదు మామ నాకైతే. కామెడీ లేదు, ఎమోషన్ లేదు, మెసేజ్ ఇవ్వడానికి తీసుకున్న టైం తక్కువ, అనవసరమైన సీన్స్‌కి స్పేస్ ఎక్కువ. ఇలా చెప్పుకుంటూ పోతే యాక్టర్స్ అందరూ ఆ తెలంగాణ స్లాంగ్‌ని ఎందుకు పెట్టారో తెలీదు గానీ, ఫోర్స్‌డ్‌గా వాడుతున్నట్టు, ఫోర్స్‌డ్‌గా డైలాగ్స్ చెప్తున్నట్టు ఉంటాయి మామ. ఓవరాల్‌గా నాకైతే నచ్చలేదు. ఇలా మైనస్‌ల గురించి చెప్పమంటే చాలా పెద్ద లిస్టే ఉంటది. 2:30 గంటల సినిమా. బట్ 4 గంటలు కూర్చున్నట్టన్న ఫీల్ అయితే నాకు కలిగింది మామ. బోర్ అయితే చాలా కొట్టింది. ఓవరాల్‌గా నాకు వర్కౌట్ కాలేదు. చూస్తా అంటే మీ ఇష్టం. సినిమా స్టార్టింగ్‌లోనే బీప్ డైలాగ్స్ ఉంటాయి. అవి పక్కన పెడితే మిగతా సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయొచ్చు. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుస్తాను మామ. బాయ్.